హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యమునా విజయవాడ అమ్మాయి. అందరూ బాగున్నారుగా. ఈరోజు అయితే మధ్యాహ్నం వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే ఈరోజు సండే కదా, ఈరోజు సండే మధ్యాహ్నం నేనేం చేశాను, పిల్లలతో ఎలా ఉన్నాను వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. మస్తు ఫన్నీగా ఉంటుంది వీడియో అయితే, పూర్తయ్యేంత వరకు చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈరోజు ఆదివారం కదా, పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు. సరే, ఇంకా సోమవారం నుంచి శనివారం వరకు వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా, ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేయము మనము. ఇంకా ఆదివారం ఇంటి దగ్గరే కాబట్టి ప్రశాంతంగా మనకి కొంచెం పిల్లలతో టైంపాస్ ఉంటుంది. ఆడుకోవాలన్నా సండేనే కాబట్టి మేమైతే కూర్చొని మంచిగా ముగ్గులు వేస్తున్నాము. అంటే ఇంకా ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి వాళ్ళ డాడీ నైట్ డ్యూటీకి వెళ్ళి మార్నింగ్ వస్తూ టిఫిన్ అయితే తెచ్చాడు. ఇంకా టిఫిన్ చేసాము. తర్వాత మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత నాన్న అయితే ఈరోజు సండే కాబట్టి స్పెషల్గా మటన్ అయితే తెచ్చారు. అంటే పోయినసారి చికెన్ వండాము, అంతకుముందు ఫిష్ వండాము, ఈరోజు అయితే మటన్ తెచ్చారనమాట. అట్లా ఎవ్రీ సండే ఏదో ఒక స్పెషల్ అనేది తెస్తారు. సండే కాకపోయినా మధ్యలో ఎప్పుడన్నా తినాలనిపించినా తెస్తారనమాట. ఇంకా అట్లా ఈరోజు అయితే స్పెషల్గా మటన్ అనమాట. ఇంకా కొంచెం టీవీ చూసాము, ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యాయి, బట్టలు ఉతికి అంట్లు కడిగేసి అన్నీ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ముగ్గులు వేస్తున్నాము. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే అర్థం కాకపోవడానికి ఏం లేదు, జస్ట్ పిల్లలతో అలా టైం స్పెండ్ చేద్దామని నేను నార్మల్గా ముగ్గు అయితే వేశాను. ఒక చాక్ పీస్ ఉంటుంది కదా, దాంతో ముగ్గేస్తుంటే పిల్లలు కూడా వచ్చి నాతో పాటు వేస్తున్నారనమాట. చూడు మమ్మీ, నీది బాగుందా, నేను సేమ్ నీ ముగ్గులాగానే మేము కూడా వేసాం. అంటే నేను ముగ్గు వేసాను కదా, నా ముగ్గు చూసి సేమ్ వాళ్ళు కూడా అలానే వేస్తున్నారు. మమ్మీ ఈరోజు ముగ్గులు పోటీ అనమాట. మన ముగ్గురిట్లో ఏ ముగ్గు బాగుంటుందో ఫస్ట్ ప్రైజు అనేసి మాటలు చెప్తున్నారు. ఇంక ఈరోజైతే వాతావరణం కొంచెం డల్గానే ఉంది. ఒక్కొక్కసారి ఎండ వస్తుంది, ఒక్కొక్కసారి డల్ అవుతుంది వాతావరణము. అటు ఎండ రావట్లేదు, ఇటు వాతావరణం చల్లగా లేదు. ఎండ వస్తూ అలా చేంజ్ అవుతుంది అనమాట వాతావరణము. ఇంకా పిల్లలు చూశారు కదా, అంటే ఎండ లేదు కాబట్టి మబ్బు పట్టింది కాబట్టి అందుకని ప్రశాంతంగా బయట ఆడుతున్నాము. ఇంకొచ్చేసి నా కలర్స్ ఉంటాయి కదా, నేను మొన్న లక్కవరంలో ముగ్గులు పోటీలు పెట్టారు అని చెప్పాను కదా, అయితే కలర్స్ మిగిలాయి. అయ్యే నేను డైలీ కొంచెం వేస్తున్నాను. ఏ బుద్ధి అయినప్పుడు వేస్తాను, ఎవరు రానప్పుడు ఇంకా పక్కన పెట్టేశాను కదా. వాళ్ళ కలర్స్ తెచ్చారు, నేను ఇంట్లో పెడితే మమ్మీ కలర్స్ వేద్దాము అనేసి వాళ్ళు తెచ్చి కలర్స్ వేస్తున్నారు. ఇంకా ఈ పిల్లలు ఇంట్లో ఉంటే ఇలానే ఉంటుంది. స్కూల్కి వెళ్ళి సోమవారం నుంచి శనివారం వరకు మార్నింగ్ లేవడం, వాళ్ళని పంపించడం, మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం అంతా సైలెంట్గా ఉంటుంది. బట్ ఒక్క సండే వచ్చినా కానీ ఆ వారం అంతా కవర్ చేస్తారు అల్లరి. ఇంకా ప్రశాంతంగా ముగ్గులు అయితే వేసుకుంటున్నారు. మగపిల్లగాళ్ళు ముగ్గులేంది అని మీరు అట్లా అపార్థం చేసుకోవద్దు. నార్మల్గా నేను ఏదో వేస్తుంటే వాళ్ళు పక్కన వచ్చి చేస్తున్నారు. ఇంకా నేను కలర్స్ వేసాను కదా, వాళ్ళు కలర్స్ వేయాలనే ఐడియా వచ్చి వేస్తున్నారు. ఏదో ఒకటి, ఇప్పుడు అబ్బాయిలు అన్నాక ముగ్గులు అవి మనం డైలీ ఏమి వేయంగా వాళ్ళకి అలవాటు కావడానికి. ఎప్పుడో మగవాళ్ళైనా కార్టూన్లు, డ్రాయింగ్స్ అట్లా యూజ్ అయితే వాళ్ళకి కలర్ సెన్స్, బొమ్మలకి ఏ కలర్ వేయాలి అట్లా ఈ ముగ్గుల ద్వారా అయినా వాళ్ళకి అలవాటు అవ్విద్ది. అది మనం ఆలోచించే దాంట్లో ఉంటుంది. ఇంకా తర్వాత ఇంకా చాలే ఆడిన వరకు అనేసి వాళ్ళని లాక్కి వెళ్ళి వేసాను. ఎందుకంటే పాడు చేస్తున్నారు ఇల్లంతా. మళ్ళా అన్నం పెట్టాలి కదా, మధ్యాహ్నం టైం అయింది కాబట్టి టిఫిన్ చేసి అలానే ఉన్నాము. నాకు మటన్ కర్రీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. వండంగానే ఒకసారి తింటాను మటన్ కూర, ఇంకా రెండోసారి అస్సలు ముట్టుకోను. నాకు మటన్ అంటే ఇష్టం ఉండదు. మటన్ చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. ఇంకా ఈ మధ్యనే కొంచెం అట్ట అలవాటు అయిపోయింది. ఇంకా వండినప్పుడు ఒకసారి తింటాను, మళ్ళీ రెండోసారి మటన్ తిన్నాను. బట్ చికెన్ అయితే ఎప్పుడైనా తింటాను. చికెను, ఫిష్ ఆ రెండు తింటాను. మటన్ అయితే ఒక్కసారి తింటాను, మళ్ళీ రెండోసారి అస్సలు తిన్నాను. కూర ఉన్నా కానీ తిన్నాను, ఏదో పెరుగు వేసుకుని ఏదో అట్లా వేరే, లేదంటే ఏదైనా టమాటా కర్రీ చేసుకుని నా వరకు స్పెషల్గా అలా చూసుకుంటాను. కానీ మటన్ కర్రీ ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు అలా అయితే తిన్నాను. ఇంకా పిల్లల్ని అయితే కొంచెం హ్యాండ్ వాష్ చేయించి శుభ్రంగా క్లీన్ అయితే చేస్తున్నాను. అంటే వాటర్ తడపలేదు కాబట్టి నార్మల్గా వేసారు కదా, చీపురుతో ఊడిస్తే పోతుంది. వాళ్ళని మధ్యాహ్నం ఎందుకు వదిలేసానంటే కొంచెం వాతావరణం చల్లగా ఉంది కదా, ఎండ లేదనేసి వదిలేసాను. అదొకటి, అన్నం టైం అవుతుంది కదా,
అన్నం తినరా అనేసి అలా వదిలేశాను. వెల్కమ్ బ్యాక్ టు యమున విజయవాడ అమ్మాయి. ఈరోజు సండే కదా, పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు, అస్సలు ఆగట్లేదు. ఇంకా మేమైతే ఇప్పుడే అన్నం తినేసాము ఫుల్గా. చెప్పాను కదా, మా ఇంట్లో ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ అనమాట. మీ ఇంట్లో స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి. ఇంకా పిల్లలు అయితే అన్నం తినేసి ఆడుతూ ఉన్నారు. వాళ్ళకి అసలు ఏం మాట్లాడాలో తెలియట్లే. ట్యాప్కి గంటకొక ఆట మారుస్తున్నారు. ఏం చేస్తున్నావు బంటే? ఏంది కర్ర? మరి కర్ర ఎందుకు అక్కడ పెట్టే? తీ కర్రది బబ్బులు. ఏ అక్కడ పెట్టు కర్ర. మంచి కూర్చో, కింద పడతావు. హాయ్ చెప్పు. హాయ్. ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నా. హాయ్ ఏం చేస్తున్నారాను? హాయ్ ఏం చేస్తున్నారు? అన్నం తిన్నారా? అన్నం తిన్నారా? ఏం కూర మీది? ఏం కూర? ఒకసారి టిప్పు. బయటకు వెళ్ళొద్దు అని నేను బయటకు వెళ్ళొద్దు అదే అన్నది చిన్నప్పుడు. బయటికి వెళ్ళొద్దు, బయటకు అదొక కామెడీ అనమాట. నేను తర్వాత చెప్తాను. కాలు మీద పోతున్నారు. చెప్పు. బయటికి వెళ్ళొద్దు, చిన్న చేయలేదు. బయటికి వెళ్ళొద్దు. అప్పుడు చిన్నప్పుడు మా పెద్ద బాబు చిన్నప్పుడు అనమాట, మాటలు సరిగ్గా రావు కదా, బయటికి వెళ్ళొద్దు అని ఆ డైలాగు సరిగా అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి. బయటికి వెళ్ళొద్దు అన్నాడు. ఆ కామెడీ అనమాట వాళ్ళు చెప్పేది. ఇప్పుడు అరే సొరకాయ బాగుందిరా, సొరకాయ సూపర్ ఉంది. లేత సొరకాయ రేపు తెంచి పప్పులో వేసుకుందాం, బాగుంటుంది. పప్పులో సొరకాయ చాలా బాగుంటుంది. ఇంకా చిన్న సొరకాయలు, ఇంక ఇక్కడ ఒక సొరకాయ ఉంది చూసారు కదా, ఇక్కడ ఒక సొరకాయ ఉంది. బట్ నాకు ఈ సొరకాయ నచ్చింది, లేతగా బాగుంది. ఇదైతే పప్పులో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. నీకు ఇష్టమా సొరకాయ పప్పు? పప్పు ఇష్టం. పప్పులో సొరకాయ అప్పుడు తిన్నావుగా. టమాటా పప్పు కావాలి. టమాటా పప్పు కాదు, సొరకాయ పప్పులో వేద్దాం. మొన్న చేసాంగా, తిన్నావుగా. చూడలేదా, గుర్తులేదా? టమాటా పప్పు నా ఫేవరెట్. టమాటా నీ ఫేవరెట్ టమాటా పప్పు? టమాటా సర్లే కానీ సూపర్ ఉంది. నీ ఫేవరెట్ కర్రీస్ ఏంటి? నీ ఫేవరెట్ కర్రీస్ ఏంటి? గుడ్డు పప్పు చారు. నీ ఫేవరెట్ ఏంటి? బంగాళదుంప, తర్వాత జామకాయ, సరేలే. ఎండ అసలు ఫుల్గా ఉంది. చికెన్, చేపలు. ఎండ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా చెప్పాను కదా, మార్చి ఏప్రిల్ మే నెలలో అస్సలు తట్టుకోలేము ఎండ కదా. చలికాలం పోయింది కదా, వాయ్ పడతావు. ఇప్పుడే ఎండాకాలం. నా బర్త్డే కానీ వస్తుంది. నీ బర్త్డే నెక్స్ట్ మంత్. చలికాలం అయిపోయింది, ఇంకా ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. ఎండాకాలం రాగానే పనిమ ఇంటికి వస్తాడు కదా. పనిమ సెలవులకు వస్తాడు, ఎగ్జామ్స్ అయిపోగానే వస్తాడు. సరిపోయిందా? సరిపోయింది. అందుకే ఎక్కేటప్పుడు ట్యాక్స్ వద్దని చెప్పి, అందుకే సైకిల్ లాగానే తొక్కాలి. అర్థమైందా? ఏమంటారు, లేనిపోని స్కిప్పింగ్ చేస్తే ఎట్టానే అయింది. సైకిల్ లాగానే తొక్కాలి. లేనిపోని ప్రయోగాలు చేస్తే మలుచుకొని పడతారు.
అందుకే ఈడు బడోడే ఇప్పుడు జస్ట్ మిస్. సరేలే కానీ బా, సరే కానీ ఎండ వస్తుంది, ఇంట్లోకి వెళ్దాం. నీ సైకిల్ నువ్వు దొక్కో, మళ్ళీ వాళ్ళ సైకిల్ ఎందుకు గోల, ఎవరి దాన్ని దొక్కోండి ప్లీజ్ ప్లీజ్. పండేనాకి వచ్చానా మమ్మీతో? పండేనా? తీసే ఏం గిరకలు తీయాలి? అవి ఉంటేనే సపోర్ట్ ఉంటుంది, ఆ గిరకల్లో పోతే కింద పడతాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆపేస్తున్నా, చాలా 6 minutes అయింది వీడియో. నేను రోజు స్కూల్లో మమ్మీ ఇంకా అంతా వద్దులేదు. కంబాక్స్ తో ఆయన ఎమ్మట్లా అనగానే ఆయన వెల్కమ్ బ్యాక్ చేయడం. అందరూ బాగున్నారా? నీ మాటలు అర్థం కావాలి. సరే సర్లే కానీ ఓకే ఫ్రెండ్స్, ఈ ఎండ అయితే ఫుల్ వస్తుంది. మేము అన్నం తినేసాము, పిల్లల్ని అయితే కొద్దిసేపు పడుకోబెడతాను. ఎందుకంటే ఇంకా డైలీ ఎలాగో పడుకోవట్లేదు కదా, ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా కొద్దిసేపు పడుకోబెట్టాలి కదా, అందుకని. ఏంటిది? చెప్తా బాయ్. ఏం చెప్తావు చెప్పు. గడుగుడ్డే కాదు రే బంటి పిచ్చి పిల్లగాడు కదా. మీ మేడం చూస్తుంది, అందరు చూస్తున్నారు. మేడం చూస్తుంది, అందరు చూస్తున్నారు. తర్వాత ఐస్ క్రీమ్ కొనిస్తావా? ఈ షవులు సరి చెట్టుకి ఏలాడేస్తా. చెవులు సరికి కట్టాడాలు తీసిద్దు కదా, కాలు తగులుతుంది. కట్టి ఆలాలు తీస్తావు కదా. ఏంటిది? చెవులు కట్టాడాలు తీస్తావు కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చెవుకి